దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు ప్రభు యొక్క ట్రయల్స్, ఆయనని అన్యాయపు తీర్పు తీర్చుట అనేటువంటి ఆ విషయాలు మనము ధ్యానిస్తున్నాము. ప్రభుని మరొక ఈడ్చుకుంటూ అన్న ఎద్దుకు లాక్కుని వెళ్ళినట్లుగా మనము ధ్యానించాము. ఆ తర్వాత పీటర్ డినైల్ గురించి మనము ధ్యానించాము. యోహాను సువార్తలో అనేకమైన విషయాలు రాయబడిని. వాటితో పాటుగా మిగతా సువార్తల్లో కూడా ప్రభు ట్రయల్స్ అన్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా రాయబడిని. ప్రతి సువార్తికుడు ప్రభువుని ఆ యొక్క మరి గెత్సెమనే తోటలో నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుల యొద్ద నిలబెట్టినప్పటి నుంచి శిలువ సంభవం వరకు కూడా, మరి మరణం పునరుద్ధానాల వరకు కూడా, ఆరోహణం వరకు కూడా మరి అన్ని విషయాలు కళ్ళకు కట్టినట్లుగా వారు రచించారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభుని మొట్టమొదటగా అన్న యొద్దకు తీసుకెళ్లారు. తీసుకుని వెళ్ళినప్పుడు అతను ఆయన శిష్యులను గూర్చి యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనము, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయములలోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేలా, నేను వారికేమి బోధించినది విన్న వారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. మరి ఇక్కడ ఈ ప్రశ్న వేస్తుందంటే అన్న అడుగుతున్నాడు. కయప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంతకు ముందు సంవత్సరం అన్న ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి అధికారం లేదు అసలు అడగటానికి, ప్రభువుని ప్రశ్నించడానికి అతనికి అధికారం లేదు. కానీ మరి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, నన్ను అడగనేలా, మరి నేను చేసిన బోధలు మరి ఏ ఇవన్నీ కూడా బాహాటంగా చెప్పాను. నేను ఎక్కడ సీక్రెట్ గా బోధించలా, పబ్లిక్ గా మాట్లాడాను, పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడాను, దేవాలయంలో మాట్లాడాను కదా. మరి ఇంకను నేను మరి లోకంలో బాహాటంగా లోకంలో ఉన్న వారందరి ఎదుట మాట్లాడాను. అంతేకాదు, మీరు చాలా మంది స్పైస్ ను కూడా నియమించారు నా బోధలేంటో వినటానికి. పరిసయ్యుల్ని శాస్త్రులు కూడా మీరు నియమించుకున్నారు. అసలు నేను ఏం బోధ చేస్తున్నానో తెలుసుకోవటానికి మీరు కొద్ది మందిని కూడా నియమించారు. వారందరూ కూడా నా బోధలు విన్నారు. మరి అవన్నీ కూడా నేను మరలా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా నీవు నన్ను అడుగనేలా, నేను వారికి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరందరూ ఎరిగి ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మెస్సియాగా ఆయన మరి తనకు సంబంధించిన అధికార సాక్ష్యాన్ని ఈ సన్నిహద్రిని ముందు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరినో పిలిపించారు. వాళ్ళు ఆ సన్నిహద్రిన్ సభలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు ఉన్న ప్రామినెంట్ వ్యక్తులందరూ కూడా పిలిపించారు. ప్రభు మీద ఏదో ఒక విధంగా నేరారోపణ చేయాలని, కుతంత్రాలు చేయాలని మరి వాళ్ళు మరి ఆల్రెడీ వారు నిర్ణయించుకున్నారు. కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి మీ దూతలు, మీరు పంపించిన దూతలు కూడా అన్ని చోట్ల నన్ను గమనించారు. నా నోటి వెంట మరి అతిక్రమం అనేది ఏది రాలేదు. దేవుని మాటలే నేను బోధించాను, స్వస్థతలే నేను జరిగించాను, విడుదలలే నేను జరిగించాను, ధర్మశాస్త్ర గ్రంథమే నేను బోధించాను. మరి ఇంకా ఏమేమి నేను చెప్పానో అవన్నీ కూడా నేను బాహాటంగా చెప్పాను, రహస్యంగా చెప్పలేదు అని ప్రభు ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే ఏదైనా ఒక విషయాన్ని మరి మనకి తెలిస్తే ఖచ్చితంగా ప్రస్ఫుటంగా చెప్తాం. ప్రభు కూడా ఇక్కడ తనకు తెలిసిన విషయమే కదా, తనేమి ఎక్కడ కూడా లేనిపోని మాటలు చెప్పలా. దేవుని మాటలు, స్వచ్ఛమైన మాటలు, ఆ ప్రేమతో కూడిన మాటలు, కనికరంతో కూడిన మాటలు,
దయతో కూడిన మాటలు కదా. ఆ సైనికులు బంట్రోతులు పట్టుకురమ్మని చెప్తే కూడా వాళ్ళొచ్చి, ఈయన మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదయ్యా, ఆయన దయగల మాటలకు మేము ఆశ్చర్యపోయామని వారు వచ్చి రిపోర్ట్ చెప్పినట్లుగా కూడా తెలుసు. అంటే నేను ఎటువంటి వ్యతిరేక సిద్ధాంతం గురించిన మాటలు నేను మాట్లాడలేదు కనుక నేను ఏం మాట్లాడానో వీరందరినీ అడిగి నువ్వు విచారించి ఆ సాక్ష్యం ఏంటో నువ్వే తెలుసుకొని ఇక్కడ ప్రభు అతనితో మాట్లాడినప్పుడు 22వ వచనములో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగున ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావు అనెను. ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ఒకడు మరి వాడి యొక్క మరి ఆ ప్రధాన యాజకునికి మెప్పు పొందుకోవటానికి అక్కడ మరి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుని కొట్టాడట. ప్రధాన యాజకునికి విట్టి విధంగా ఉత్తరం ఇస్తావా అని చెప్పేసి కదా. ప్రభు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అతనేమి కాని మాట చెప్పటంలా, కానీ అతను ఎవరైతే ఆ బంట్రోతు మరి తన యొక్క పెత్తనాన్ని అధికారాన్ని చూయించుకోవటానికి ప్రభుని మరి అరచేతులతో కొట్టాడంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కాని మాట ఏమన్నానో చెప్పు, ఎందుకు నన్ను కొడుతున్నావు అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే నిర్గమకాండము 28:28లో ధర్మశాస్త్ర గ్రంథం ఏమి చెప్తుందంటే, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలో అధికారిని నిందించకూడదు. ఇక మరి నేను ఇక్కడ మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన మాట నేనేమి మాట్లాడలేదు. ఉన్న విషయాన్ని చెప్పాను నేను. అందరూ విన్నారు, అందరి దగ్గర నుంచి ఆ సాక్ష్యం తీసుకొని చెప్పానే కానీ కాని మాట ఏమి మాట నేను మాట్లాడాను? అతన్ని నేను నిందించానా? అధికారాన్ని నిందించానా? నన్నెందుకు నువ్వు కొడుతున్నావని ప్రభు అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడగలము. సాధారణంగా ఎవరినైనా అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళు బాగా తోముతారు. అన్యాయంగా మరి వారిని కొడతారు. వారు పొరపాటు చేయకపోయినా పొరపాటు చేశాడని అతని చేత ఒప్పించాలని చూస్తారు. అసలు మొట్టమొదటిగా అసలు వాళ్ళు చేసేటువంటి థర్డ్ డిగ్రీస్ వాళ్ళు ఉపయోగిస్తారట పోలీసులు. ఫస్ట్ గా ఒక నేరస్తుని తీసుకుని వెళ్ళి, కానీ వాళ్ళు ఆ పని చేయకూడదంట. ఆ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టాలంట. ఇదిగో ఫలానా నేరం చేశాడు, ఫలానా పీనల్ కోడ్ ప్రకారంగా ఇతనికి శిక్ష వేయాలని అతని ఒంటి మీద ఒక చిన్న దెబ్బ కూడా వేయకూడదంట. కానీ మన పోలీసులు ఫస్ట్ గా వారిని దూషించటం మొదలు పెడతారు, తర్వాత వారిని కొడతారు, తర్వాతనే మరి ఆ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తారు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు కూడా పాటించట్లేదు. ఇక్కడ ప్రభు కూడా నీ ప్రజల అధికారిని నిందించకూడదని ఉన్నది. నేను చేసిన పొరపాటు ఏంటని ప్రభు ఇక్కడ తిరిగి ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడగలము. అంతట అన్న 18:24 అంతట అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. ఈ మాటలన్నీ సంభాషణ అంతా అక్కడ అన్న దగ్గర జరుగుతున్నాయి. అన్న అడుగుతున్నాడు, నీ బోధ ఏంటి, నీ శిష్యుల గురించి ఏంటని ఆ బోధ గురించి అతను అడిగాడు. తర్వాత ఈ సంఘటనలు జరిగినట్లుగా మనము చూడగలము. ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర ఎవరెవరు ఉన్నారట? మరి మహాసభ వారందరూ కూడా, ప్రధాన యాజకులు, మహాసభ వారు యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచూ ఉన్నారంట. మరి ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయంను పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినని. అంటే ఇట్టి విధంగా వారు ప్రభుని నానా రకాలైన ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఆయన మీద సాక్ష్యం వెతుకుతా ఉన్నారు. కానీ ఏమీ వారికి దొరకట్లేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. కానీ ఆ సాక్ష్యాలు ఒకదానికొకటి సరిపోవటం లేదంట. ఆఖరికి చేతి పని అయిన ఈ దేవాలయంను పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి యొక్క దేవాలయమును కట్టుదును అని వీడు చెప్పగా వింటిమని
మరొకరు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఆయన మీద అనేకమైన సాక్ష్యాలు చెప్తున్నారు గాని వీరి సాక్ష్యం కూడా సరిపడలేదంట. చూడండి, నిజంగా ప్రభుని అసలు అన్యాయపు తీర్పు తీర్చుటలో అసలు ఎన్ని విధాలుగా సాక్ష్యాలు వెతికారంట. అందరూ కూడా వారికి ఏమీ దొరకట్లేదట. కదా కదా. ప్రభు నిరపరాధి, నిర్దోషుడు, నిష్కల్మషుడు. ఆయన కనీసం నోటి మాటలో పాపం లేదు, కంటి చూపులో పాపం లేదు. అసలు ఆయనను ఏం పట్టుకోగలరు? ఆయనలో ఏమి తప్పు వెదకగలరు? కదా. మరి ఎన్ని రకాల సాక్ష్యం చెప్పినా కూడా మరి అక్కడ ఏమీ సాక్ష్యము మరి ఆయనకు వ్యతిరేకంగా దొరకట్లేదంట కదా. ఆయన మీద ఒక నేరం మోపి ఇగో ఈ నేరము చేశాడని రుజువు చేసి ఆయనను మరి మరణానికి అప్పచెప్పాలి, మరణ శిక్ష వేసి అప్పచెప్పాలి. కానీ వారి వల్ల కావటలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి, ఉత్తరమేమి చెప్పవా? వారు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమిటని యేసుని అడిగెను. మరి ఇక్కడ ప్రభు ఎన్ని వాళ్ళు రకరకాలైన సాక్ష్యాలు చెప్తున్నారు, వారికి వారే చెప్పుకుంటున్నారు, వారికి వారే కాదనుకుంటున్నారు. అనేక మంది వస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. మరి రకరకాలుగా ఆ ట్రయల్ జరుగుతా ఉంది. కానీ వారు ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నా ప్రభు ఏమీ మాట్లాడలేదట. మౌనంగా వారి మాటలన్నీ వింటున్నాడట కదా. ప్రభు సమస్తము కూడా మరి వినే దేవుడు, ప్రతి ఒక్కరి మాట కూడా వినే దేవుడు. ఆయనకి తెలియని దేవైనా ఉందా? మరి అట్టి విధంగా నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏంటి? మీరు ఇన్ని మాటలు అంటున్నారు, నీవేంటి ఉత్తరమేవి అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ప్రధాన యాజకుడు క్రీస్తును చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు, నీవన్నట్టే. హల్లెలూయా. ఇప్పటికి ప్రభు నోరు తెరిచాడు. వ్యర్థమైన మాటలు కదా, మరి యొక్క ఒకదానికొకని పొసగని మాటలు, రకరకాల దూషణ మాటలు, అబద్ధ సాక్ష్యాలు, ఏమేమో చాలా 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 మంది వచ్చి మాట్లాడారు. గాని ఆఖరికి ఒక ప్రశ్న, ఒక విలువైన ప్రశ్న ప్రధాన యాజకుని నోటి వెంట వస్తున్నది. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనను. ఆఖరికి ఇప్పుడు మరి అసలు అడగవలసిన సరైన సూటి అయిన ప్రశ్న ప్రధాన యాజకుని నోట వచ్చింది. అందుకు యేసు, నీవన్నట్టే. హల్లెలూయా. ఇక్కడ అడుగుతున్నాడు ఆయన. మార్కు సువార్తలో ప్రధాన యాజకుడు అంటున్నాడు, పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా? అబ్బా, ఇక్కడ చూడండి, ఇక్కడేమో దేవుని కుమారుడు అయిన క్రీస్తువేనా, ఇక్కడ పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని చెప్పేసి ఇక్కడ మరి ప్రశ్నిస్తున్నట్లుగా చూడగలము. మరి నీవన్నట్టే, నువ్వేమంటున్నావు? నువ్వు క్రీస్తువా, దేవుని కుమారుడువా, పరమాత్మని కుమారుడువా అని అడుగుతున్నావు కదా. అవును, నేనే దేవుని కుమారుడును, నేనే క్రీస్తును, నేనే మెస్సియాను, నేనే పరలోకు నుంచి భూమికి దిగి వచ్చిన వాడను, నేనే అని చెప్తూ మరి ప్రభు ఇక్కడ మరొక మాట ఇక్కడ యాడ్ చేస్తున్నాడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రభు అప్పుడు దాకా మరి ఆయన మరి అనేకమైన మాటల గురించి పట్టించుకోలేదు. గాని ఆయన ఎవరై ఉన్నారో చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన ఏమి కాబోతున్నాడో, ఏమి సంభవం జరగబోతుందో వారితో సూటిగా మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వన కూర్చుంటాడు, మేఘారుడై వస్తాడు ఆయన అని ఆయన ఘంటాపదంగా చెప్తా ఉన్నాడు. అబ్బా, మహాత్మ్యము గల లోక 22:69 మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగుతాడు. హల్లెలూయా. ఆసీనుడు అవ్వటమే కాదు, తిరిగి ఆయన రానై ఉన్నాడు, ఆకాశ మేఘారూఢుడై రానై ఉన్నాడని ఆయన
ఎంతో ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనము చూడగలము కదా. ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటున్నాడు, మరి తన వస్త్రములు చింపుకొని ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కాదా, మీకేమి తోచుచున్నదని అడిగినప్పుడు వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. చూడండి, నిజంగా దేవుని కుమారుడు ఆయన, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు, జరగబోతున్న విషయాలని చెప్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటాను, ఇక్కడ నుంచి బయలుదేరి నేను మేఘారుడై వస్తారని. అది సత్యమైన మాట, జరగబోతున్న మాట, జరగబోతున్న సంభవాన్ని వాళ్ళకు మరి ఆయన వివరించి చెప్తా ఉంటే, ఇప్పుడు వారు మరి ఆ ప్రభువుని మరి ఆ కొట్టటానికి, ఆయన్ని హింసించటానికి, ఆయన దూషించటానికి, ఆయన మీద ఒక నేరస్థాపన చేసి ఆయనను మరి ఆ యొక్క ఈడ్చుకొని వెళ్ళటానికి సంసిద్ధులు అవుతున్నారు. కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచించుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ఆయనను అపహసించి మరి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని ఆయనను అడిగి, ఆయనకు విరోధముగా అనేక దూషణ వచనములు పలికిరి. ఇక్కడ చూడండి, మనము చూచినట్లయితే మరి ప్రభుని హింసించుచున్న విధానము ఒక్కరు కాదండి, అక్కడున్న వారందరూ కూడా ప్రభువుని మీద చెయ్యి వేస్తున్నట్లుగా మనము చూడగలము కదా. మరి ఆయన మీద ముఖం మీద ఉమ్ము వేయటం అంటే అసలు ఎంత ఘోరంగా ఆయన్ని మరి అది అవమానపరుస్తున్నారో చెప్పొద్దండి. నిజంగా మనుషులకు అవమానపరిచే, కొట్టొచ్చు, తిట్టొచ్చు, మరి ఇంకా దూషణ మాటలు పలకొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ముఖాన ఉమ్మి వేయటం అంటే కూడా ద లీస్ట్, ఒక మనిషిని తృణీకరించుట అనే దాంట్లో లీస్ట్ ఏంటంటే ముఖాన్ని ఉమ్మి వేయటం కదా. ఎంతగా ప్రభు మన నిమిత్తంగా ఆయన ఈ అవమానాలన్నీ భరించారు. ముఖానికి ముసుగు వేసి మరి గుద్దుచు ప్రవచించమని చెప్తా ఉన్నారంట. అరచేతులతో ఆయన కొట్టారంట. చూడండి, ఎన్ని రకాలుగా మరి ఆయన గుద్దారంట. మీరు మరణానికి పాత్రుడని, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అని మరి రకరకాలుగా మరి ఆయన్ను హింసించినట్లుగా. అప్పుడు అక్కడ నుంచి వారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కూడా ఆయనను అధికార మందిరంలోనికి మరి తీసుకొని వెళతారు. ఇక్కడ వీళ్ళు చేయగలిగిన మరి ఆ యొక్క హింసంతా, మరి చేయగలిగినదంతా వాళ్ళు చేసి మరి ఆయనను మరి అట్టి విధంగా ఆయన మాటలు చెప్పిన మాటలే ఆయన మీద మరి సాక్ష్యమని మరి వాళ్ళు మరి ప్రభుని అక్కడికి మరి అధికార మందిరము, ప్రేతోరియం అని మరి మహాసభలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అప్పటికి దాదాపు ఉదయం కావస్తుందంట. కనుక ప్రజలు, పెద్దలు, ప్రధాన యాజకులు, తర్వాత సభ కూడి ఆయనను మహాసభలోనికి తీసుకొని పోయి, వారు కైప యొద్ద నుండి 18:28 చూస్తే, అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. హల్లెలూయా. ఇక్కడ ప్రభుని మరి లాక్కొని వెళ్ళారా, ఈడ్చుకొని వెళ్ళారా? ఈ మాటలన్నీ మరి ఈ సంభవాలన్నీ చేసి ప్రభుని మరి విపరీతంగా హింసించి ఆయనను అధికార మందిరములోనికి, అంటే మరి పిలాతు ఆ ప్రేతోరియం అనే అధికార మందిరానికి తీసుకొని పోయారంట. అప్పుడు ఉదయం ఆయన కనుక వారు మైల పడకుండా పస్కాను భుజించవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఇక్కడ పస్కాను భుజించుట అనేది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కార్యము కదా. నిర్గమ కాండంలో ఇక ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ప్రజలకి మరి దేవుడు ఒక కట్టడ నియమించాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా పస్కాను ఆచరించాలి. ఆ పస్కా పశువుని, ఆ గొర్రె పిల్లను వధించాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక కుటుంబానికి ఆ గొర్రె పిల్ల ఎక్కువదంటే మరో కుటుంబం కలిసి ఆ గొర్రె పిల్లను వధించి ఆ రాత్రి కాలమే తినేయాలి, ఉదయ కాలానికి మిగిల్చకూడదు. మరి దాన్ని
కాల్చి తినాలి, చేదు కూరలతో తినాలి, త్వరపడి తినాలని ఆ రాత్రి కాలం వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా అప్పటి నుంచి కూడా వారు ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఎక్కడెక్కడికో వారు ప్రపంచ యావత్తు చుట్టొచ్చారు. అప్పటి వరకు కూడా మరి ప్రభు దినాల వరకు కూడా మరి అనేకమైన సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఆ పస్కాను ఆచరించుట అనేది వారు తప్పనిసరిగా వారు చేస్తున్నారు. మనం కూడా మరి ధ్యానించినటువంటి వాటిలో మరి ఆ యొక్క పస్కా దినాలు వచ్చినప్పుడు ప్రభు మరి ఆ యొక్క పస్కాను ఆచరించాలనుకున్నప్పుడు మరి యొక్క శిష్యులు ప్రభును అడుగుతారు, ఈ పస్కాని ఎక్కడ ఆచరించాలి మరి అన్నప్పుడు ప్రభు చెప్తాడు, మీరు వెళ్ళండి, ఫలానా చోటకు వెళితే అక్కడ మీకొక మేడ గదున్న ఒక ఫలానా వ్యక్తి మరి వద్దకు వెళ్ళి నా కాలం సమీపమైనది, నా శిష్యులతో కూడా బోధకుడు నీ ఇంట పస్కాను ఆచరించాలని మరి బోధకుడు చెప్తున్నాడని అతనితో చెప్పండి అంటే గనక మరి అక్కడ మరి వారికి వారికి ఆ మేడగది ఇవ్వబడటము, మరి ఆ మొదటి దినమున పస్కా పశువును వధించేటప్పుడు మరి నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలని అడిగినప్పుడు అక్కడ ప్రభు చెప్తాడు, ఒక నీళ్ల కొండ మోయిచున్న ఒకడు మీ ఎదురు పడతాడు, అతడు ఎక్కడ ప్రవేశిస్తాడు, ఆ యజమాని ఇంటికి వెళ్ళి మరి పస్కాను భుజించటానికి నాకు మరి గది కావాలని బోధకుడు అడుగుతున్నాడని చెప్పండి, అతను ఇస్తాడంటే నిజంగానే వాళ్ళు వచ్చి అక్కడ ప్రభు చెప్పినట్టుగా కనుకొని పస్కాను సిద్ధపరుస్తారు. ప్రభువు ఆ యొక్క 12 మందితో కూడా మరి ఆ యొక్క మరి ఆ శిష్యులతో ఆ పస్కాను ఆచరించినట్లుగా మనకు తెలుసు. అంటే ప్రభు మరి పస్కా గొర్రెపిల్లగా ఉన్నాడు. అదే కదా, లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆ యొక్క మరి ఆ దినమున ఆ యొక్క టైల్స్ అయిపోయిన తర్వాత ఆ శుభ శుక్రవార దినమున ఆయన మరి ఆ యొక్క ఆ గొర్రె పిల్లగా వధించబడనయ్యున్నాడు. మరి ఆయన పస్కా ఆచరించాడా? అవునా కదా? గురువారం రాత్రి వాళ్ళకి రాత్రి నుంచి మరి ప్రారంభించబడదు గనక మరి గురువారం రోజు ఆయన పస్కాను భుజించినట్లుగా మనము చూడగలము. తన యొక్క జీవితంలో ఆఖరి దినాన ఆఖరి పస్కాను ఆయన ఆచరిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే కొన్ని గంటల ముందే ప్రభు ఆ పస్కాను ఆచరించాడు. ఆ పస్కా మొదటి రోజునే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ పస్కా దినాలు వచ్చినాయని ఆ మొదటి రోజే వారు మరి మత్తయి 26:17లో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందే మరి వారు వచ్చి పస్కాను ఎక్కడ అంటే 7 దినాలు కొనసాగుద్ది ఆ పండుగ కనుక ఆ పస్కాను ఎక్కడ సిద్ధపరచాలని వారు మొదటి దినాన్నే వారు ఆచరించేశారట. అంటే ఆ 7 రోజుల్లో, అంటే అంతకు ముందే 7 రోజుల్లో ఇంకా మరి మొదట ప్రారంభించబడి ఉంటది. మరి వీరు ఆ పస్కాని మరి ఆ మొదటి రోజే వారు ఆచరించారట. మరి అట్టి విధంగా ప్రభు కూడా ఆ పస్కాలో ఆయన పాలి భాగస్థులైనట్లుగా చూడగలము. నిజంగానే ప్రభు ఇక్కడ చూచినట్లయితే మరి లూకాసు సువార్తలు అంటాడు 22:15 అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని. అబ్బా, ప్రభు ఈ పస్కా భోజనం చాలని మిక్కిలి ఆశపడ్డాడంట. ప్రభు కూడా ఆశలు ఉన్నాయా? ప్రభు కూడా కోరికలు ఉన్నాయా? కదా. ఈ మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మిక్కిలి ఆశపడ్డాను ఈ యొక్క నేను శ్రమ పడక ముందు. ఎందుకు? తిరిగి నేను దేవుని రాజ్యంలో మీతో కలిసి విందు భోజనం చేసేంత వరకు కూడా ఈ ద్రాక్ష రసం నేను ఇక తాగనంటాడు ప్రభు కదా. అసలు ఈ మాటలు చూస్తే గనక తన శిష్యులతో కలిసి ఆ భోజనం చేయటం అనేది, ఆ సహవాసం చేయటం అనేది ప్రభుకి అది ఎంతో ఇష్టమైన కార్యంగా అనిపిస్తా ఉందండి కదా. మరి ఇక నేను శ్రమ పడక ముందు శ్రమకు వెళ్ళబోతున్నాను, మీతో కూడా ఈ పస్కాను భుజించాలని నేను ఆశపడ్డాను. అబ్బా, అంటే అందరితో కలిసి, శిష్యులందరితో కలిసి. అందుకే మరి ప్రకటన గ్రంథంలో ఎవరైతే అంటే ఆ యొక్క 24 పెద్దలు అక్కడ కూర్చొని ఉంటారు ప్రభుతో. ఒకవైపు 12, మరొక వైపు 12 మంది ఉంటారంటే ఆ 24 పెద్దలు ప్రభుతో కలిసి ఎల్లప్పుడూ ఉండాలనేది ప్రభు ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము.
వారితో కలిసి అక్కడ పరలోక రాజ్యములో విందును ఆరగించాలన్నది ప్రభు ఉద్దేశమైనట్లుగా మనం చూడగలము. ఈ భూమి మీద శిష్యులతో కలిసి ఆయన ఆ పస్కాను భుజిస్తున్నాడు. రకరకాలైన చోట్లకు వాళ్ళు పిలువబడ్డారు. పెళ్లిళ్ళకి పిలువబడ్డారు. అనేకమైన సందర్భాల్లో పిలువబడ్డారు. అందరితో వారందరినీ గుంపుగా వేసుకొని వెళ్ళి అన్ని చోట్ల ప్రభు మరి యొక్క విందును ఆరగించి వచ్చుంటాడు. ఇప్పుడైతే కానీ ప్రభు అంటున్నాడు, పస్కా నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుని. ప్రభుకి ఏమేమి ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తీర్చబద్దులమై ఉన్నామండి. ప్రభుకి ఏం ఆశ ఉందండి? మనమందరం కూడా రక్షింపబడాలని ఆశ కదా. నరకం నుంచి, నిత్య నరకం నుంచి, అగ్ని నుంచి తప్పించబడాలని ఆశ. ఆయనతో కలిసి నిత్య జీవంలో ఉండాలని ఆశ. ఆ నిత్య మహిమలో నిరంతరం మనం ఉండాలని ఆశ కదా. ఏడేండ్ల విందులో మనమందరం పాల్గొనాలని ఆయన ఆశ కదా. నేను మరలా మీతో కలిసి ఈ యొక్క విందు భోజనంలో పాల్గొనే వరకు కూడా ఈ ద్రాక్షారసం ఇక నేను తాగను అంటే, మనమందరం కూడా ఆ శ్రేష్టమైన విందులో ఆ యొక్క కదా వారి యొక్క భోజనంలో, వారి యొక్క విందులో ప్రధానమైనది ద్రాక్షారసము. కనుక మనము కూడా, మనకు ఆ ప్రాక్టీస్ లేదు మన దేశాల్లో, కానీ ఒక్క దినాన ప్రభువుతో కలిసి మనము ఆ విందులో ఆ యొక్క ద్రాక్షారసం తాగే కృప మనం పొందుకుంటాము. ఆ మాధుర్యమైన ఆ ద్రాక్షారసపు రుచిని మనము పొందుకుంటాము. హల్లెలూయా! ఎప్పుడైనా ద్రాక్షారసం తాగారా? పుల్ల పుల్లగా, తీయగా భలే ఉంటదండి. బ్లూ గ్రేప్స్ ద్రాక్షారసం అంటే మరి మామూలు ఇప్పుడొచ్చేటువంటి గ్రీన్ కలర్ గ్రేప్స్ కాదది. బ్లూ కలర్, బ్లూ బెర్రీస్ అంటారు ఆటిని. ఆ గ్రేప్స్, దానికి సంబంధించిన ద్రాక్షారసము. దానిని పులియబెడతారు. అప్పుడప్పుడు ఫ్రెష్ చేసే ద్రాక్షారసం వేరు. దాన్ని రకరకాలుగా పులియబెట్టి, అంటే దాన్ని మాగబెట్టి మరి దాన్ని ఇచ్చేటువంటి దానిలో ఉన్న ఆ సారము చాలా దిగిన తర్వాత తాగే ఆ టేస్ట్ వేరే ఉంటది. కనుక ప్రభు ఆ పరలోకంలో మరి ఆ విందులో మరి ఎటువంటి ద్రాక్షారసం ఆయన ఇవ్వనన్నాడో తెలీదు గాని, అక్కడ నేను మీ అందరితో కలిసి నేను ద్రాక్షారసం తాగు వరకు దాన్ని రుచి చూడను అని చెప్పాడు ప్రభు. ఇక్కడ మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఆశపడ్డానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా! ప్రభు ఆశ మనము ఆయన శరీరమైన జీవాహారం, శరీరం అంటే వాక్యం అనే జీవాహారాన్ని మనం భుజించుదుము కాక, మరి ఆ యొక్క రక్తము సాదృశ్యగున్న ఆ యొక్క ద్రాక్షారసాన్ని మనం పానము చేయుదుము కాక, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను భుజించుదుము కాక, ప్రతి వారము ఆ బలలో మనం పాలుభాగస్తులమైతూ మరి ఆ యొక్క ప్రతి వారము ఆ పస్కాని మనం ఆచరిస్తూ కదా, ప్రభు ఇదిగో తీసుకుని తినుడి, ఇది మీ కొరకైనా మరి మరి విరవబడుతున్న నా శరీరం అని చెప్పాడు. ఇదిగో మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అని చెప్పాడు. కనుక ఆ యొక్క జీవాహారము మరి ఆ యొక్క జీవము కలిగిన రక్తాన్ని మనం సేవించే కొలది మనలో నిజంగానే జీవము, మనలో నిజంగానే ఆరోగ్యము, మనలో నిజంగానే మరి యొక్క పాప క్షమాపణ, పాప ప్రక్షాళన మరియు నీతి, పరిశుద్ధత కలుగుతున్న క్లెన్సింగ్ ఫీలింగ్ లోకి మనం వెళ్తాము. మనం అణువణువు కూడా నూతన పరచబడి, పరిశుద్ధపరచబడి, ఆరోగ్యంగా చేయబడుతున్నటువంటి ఆ యొక్క ప్రక్రియ కూడా మనలో జరుగుతున్నట్లుగా మనం అనుభవించగలము. హల్లెలూయా! మరి ప్రభువు నీ నిమిత్తము, నా నిమిత్తము ఎంతగానో దూషించబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు, నిందింపబడుతున్నాడు. మరి అంతేకాదు, ఆఖరికి ఉమ్మి వేసుకునేంతగా, మరి పిడిగుద్దులు గుద్దించుకునేంతగా ప్రభు మరి ఎంతగానో శ్రమ పడుతున్నాడు. ఈ యొక్క ఇవన్నీ కూడా ప్రభు మన నిమిత్తంగా మనము పొందవలసిన శిక్షకు బదులుగా ఆయన పొందుకున్నట్లుగా మనము చూడగలము. మనకు రావాల్సిన శిక్ష ప్రభువు మీద తీసుకొని మనందరికీ కూడా పాప క్షమాపణ, విమోచన, మరి రక్షణ భాగ్యము దయచేశాడు. హల్లెలూయా! ఇంకా నువ్వు కంటిన్యూషన్ లో మరి పిలాతు దగ్గర ప్రభు మరి సంభాషణ, మరి పిలాతు ఏమి మాట్లాడనన్నటువంటి ఆ విషయాలు మరి మనం ముందున మరి దేవుని చిత్తంలో ధ్యానిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక.